जय तल सद्गुरु प्रो महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवरामदीक्षितमध्यमां श्री बुरहानार्य पर्यन्तं वंदे श्री सत्याख्य गुरु परंपरां। जय तल सद्गुरु प्रो महाराज को जय। ఈరోజు మరి గురుభక్తులైనటువంటి గూడూరు వెంకటనారాయణ గారు వెంకటరమణ గారి యొక్క గృహంలో మరి శ్రీ సద్గురు సహస్రనామ పుష్పార్చన కార్యక్రమాన్ని చేయటం జరిగింది. మనం పూజ చేయాలి అంటే కారణం చూస్తాం. కారణం ఏదైనా కానీ పూజ ప్రధానం. కారణం ఏదైనా పూజ ప్రధానం. ఎట్లా అంటే శుభకార్యమైనా అశుభకార్యమైనా కానీ గురువును స్మరించుకోవటం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ వాళ్ళ చిన్న పాప మానస యొక్క పెళ్లి సందర్భంగా పూజ చేసుకున్నారు. కొంతమంది ఇల్లు కట్టుకున్నారనుకోండి, గృహప్రవేశ సందర్భంగా పూజ చేసుకుంటారు. కొంతమందికి వాళ్ళ అబ్బాయి కాలేజీలో సీట్ వచ్చింది, గురువుగారిని పిలిచి పూజ చేసుకున్నారు. ఒక అమ్మాయికి ఉద్యోగం వచ్చింది, గురువుగారిని పిలిచి పూజ చేసుకున్నారు. అంటే వాళ్ళకు ఒక మంచి జరిగినప్పుడు, అర్థమైందమ్మా, వాళ్ళ అబ్బాయికి పెళ్ళైనా అమ్మాయికి పెళ్ళైనా ఇల్లు కొనుక్కున్నా గృహప్రవేశమైనా కానీ, లేకపోతే వాళ్ళ అబ్బాయి కాలేజీలో సీట్ వచ్చినా, లేకపోతే జాబ్ వచ్చినా కానీ ఇట్లా గురువుగారిని పిలిచి గురు పూజ చేసుకోవడం అనేటువంటిది చాలా కాలం నుంచి జరుగుతుంది. నాయనగారి కాలంలో అలాగే జరిగింది, సీతమ్మ గారి కాలంలో అలాగే జరిగింది. ఇప్పుడు కూడా వారు నడిచిన మార్గాన్ని మనం కూడా అనుసరిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే గురువును పూజించటం వల్ల గొప్ప ప్రయోజనం కలుగుతుంది అని చెప్పారు. ఎందుకంటే ప్రకృతిలో ఒక్కోసారి మాయ యొక్క ప్రభావం చేత కొన్ని ఆటంకాలు అవరోధాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం గురువును ఆరాధించుకొని లేకపోతే ఇష్టదైవాన్ని ఆరాధించుకొని ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటామో దాన్ని వారి యొక్క అనుగ్రహంతో వారి యొక్క ఆశీస్సులతో అది నిర్విఘ్నంగా కొనసాగుతుంది. అందుకే మనం ఇలా పూజ చేయటం అనేటువంటిది గమనిస్తూ ఉంటాం. మిగతా వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి భక్తులైతే వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటారు, లేకపోతే వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించుకుంటారు, శ్రీనివాస కళ్యాణం చేయించుకుంటారు, సీతారాం కళ్యాణం చేయించుకుంటారు. కొంతమంది ఇట్లా అంటే వాళ్ళ ఇష్టదైవాన్ని బట్టి ఒక శుభకార్యం కానీ వాళ్ళు ఏదైనా ఒక గొప్ప కార్యక్రమాన్ని తలంచినప్పుడు ఇలా చేయటం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే పరమాత్మ యొక్క సహాయాన్ని కోరుకున్నట్లు, పరమాత్మ యొక్క ఆశీస్సులను తీసుకొని పరమాత్మ యొక్క సహాయం తీసుకున్నప్పుడు అది ఒక ఆ వైబ్రేషన్స్, దైవానికి సంబంధించినటువంటి వైబ్రేషన్ మనసు మన ఇంట్లో మన ఒంట్లో ఉండి మనకు తలంచినటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగడానికి దోహదం చేస్తుంది. అందుకే ఇలా మనకు ఇలా చేసుకోవాలని చెప్పి మనకు ఈ బాట నేర్పారు. ఈ మార్గంలో నడవడనైనా ఇలా చేసుకోండి అని చెప్పి వారు నేర్పారు. కాబట్టే మనం ఇలా చేస్తున్నాం. ఎంతమంది ఇళ్లల్లో ఎన్ని చేయట్లేదు, ఎన్నిటికి వెళ్ళట్లేదు మనం. వాటన్నిటి యొక్క ఆంతర్యం అదే అన్నమాట. ఇక్కడ ఏంటంటే గురువు యొక్క పూజ అంటే ఇంకా విశేషంగా చెప్తారు. ఎందుకంటే ఇది నేను చెప్పింది కాదు, గురుగీతలోనే చెప్పారు. నగురోరధికం 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 శివశాసనత 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 అని చెప్పారు. ఈ ప్రపంచంలో గురువు కంటే అధికమైనటువంటిది ఇంకొకటి లేదు అని చెప్పారు. గురువు కంటే గొప్పది, గురువు కంటే శ్రేష్టమైనటువంటిది, గురువు కంటే విశేషమైనటువంటిది ఈ ప్రపంచంలో మరొకటి లేదు అన్నారు. గురువే గొప్పవాడు. అందుకే మనం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని చెప్పి మనం కీర్తిస్తున్నాం. అంటే ఏంటర్థం? బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే కూడా గురువు శ్రేష్టమైనటువంటి వాడు, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంతో సమానము అని చెప్పారు. ఈరోజు మనం ఇక్కడ నామస్మరణ చేశాం. 1000 సార్లు గురువు యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ శ్రీ గురుదేవాయ నమః అని చెప్పి సహస్రనామాలను పఠిస్తూ పుష్పాలను సమర్పిస్తూ అక్షతలు సమర్పిస్తూ ఓం శ్రీ గురుదేవాయ నమః అంటూ అని చెప్పి వాళ్ళందరూ పుష్పాలు సమర్పించారంటే 1000 సార్లు మరి గురునామాన్ని ఉచ్చరిస్తే ఎంత గొప్ప ప్రయోజనం కలుగుతుంది.
అందుకే ఇలా ఒక మంచి పూజా కార్యక్రమం లేదా స్మరణ చేసినప్పుడు ఆ వైబ్రేషన్స్, ఆ శక్తి తరంగాలు అనేటువంటివి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ మేలు కలిగిస్తాయి. ఇప్పుడు వాళ్ళకైనా కాదు, ఇంటి వాళ్ళకే కాదు, మనందరికీ కూడా ఆ ప్రయోజనం కలుగుతుంది. ఎందుకంటే ఆ ఎనర్జీ, ఆ యొక్క శక్తి తరంగాలు మనలో కూడా ప్రసరితమై మనకు ఆ ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే నామానికి ఒక విశిష్టత ఉంది, ఒక గొప్ప ప్రయోజనం కలుగుతుంది. ఎట్లా అంటే చెప్తా, మనందరికీ తెలిసిందే, గుర్తు చేసుకోవచ్చు. ఒకసారి కబీర్దాస్ గారు ఊరెళ్తారు. కబీర్దాస్ గారిని కలవటం కోసం కొంతమంది భక్తులు వేరే దూర ప్రాంతం నుండి వస్తారు. వచ్చిన తర్వాత నాయన కమాల్ దాస్ వాడు కొడుకున్నాడు. కబీర్దాస్ గారు ఇంట్లో లేరు, కమాల్ దాస్ గారు ఉంటారు. అయ్యా నాన్నగారు ఉన్నారా అన్నారు. అయ్యా నాన్నగారు వేరే పని మీద వేరే ప్రాంతం వెళ్ళారు, మరి రాత్రి అవ్వచ్చు, లేట్ నైట్ రావచ్చు, మరి వెంటనే అయితే రాకపోవచ్చు అని అంటారు. మరి ఎట్లా, మేము అర్జెంటుగా వెళ్ళాలా, మాకు వేరే ఒక ముఖ్యమైన కార్యనిమిత్తం నాన్నగారిని కలుసుకోవడం కోసం వచ్చాం, మరి నాన్నగారు ఇక్కడ అందుబాటులో లేరు కదా, మరి ఏం చేయాలి అంటారు. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, నాకేమన్నా చేతనైతే నేను తీర్చుతాను, లేకపోతే నాన్నగారు వచ్చాక వెయిట్ చేయటమే, దానికి మనం చేసేది ఏం లేదు, లేకపోతే భగవంతుని నమ్ముకోవటం, ఇంకా ఆప్షన్ ఏం లేదు అంటాడు. సరే చెప్పండి అంటే వాళ్ళకేదో చిన్న ప్రాబ్లం ఒకటి ఉంది, మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కోసం నాన్నగారిని ఆశ్రయించాము, నాయనగారి సలహా తీసుకుందామని వచ్చాము అని చెప్తారు. చెప్తే అప్పుడు కమాల్ దాస్ గారు అంటారు, శ్రీరామనామాన్ని 3 సార్లు ఉచ్చరించండి, మీకున్నటువంటి దోషాలన్నీ నివృత్తి అవుతాయి, మీకున్నటువంటి ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అని చెప్పి కమాల్ దాస్ గారు వాళ్ళకి చెప్తారు. వాళ్ళు వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు నామనామాన్ని 3 సార్లు స్మరిస్తే వాళ్ళ దోషాలు తొలగిపోయినాయి. ఇక్కడ నామమే కాదు, గురువును కూడా నమ్మాలి, ఈ వచ్చినటువంటి వాళ్ళు కూడా నమ్మాల. ఇప్పుడు ఆ కమాల్ దాస్ గారు కూడా నమ్మకంతో చెప్పాడు, ఖచ్చితంగా మీరు ఈ నామాన్ని ఉచ్చరిస్తే మీకు ఆ ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. అంటే ఆయన అంత కాన్ఫిడెంట్గా ఎప్పుడు చెప్తారు అంటే ఆయన కూడా ఆచరించి ఆ ఫలితాన్ని అనుభవించినప్పుడే కాన్ఫిడెంట్గా చెప్తారనమాట. ఇప్పుడు కమాల్ దాస్ గారు ఏమని చెప్పారు, 3 సార్లు మీరు శ్రీరామనామాన్ని ఉచ్చరించండి, ఖచ్చితంగా మీ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అని చెప్పారు. అంటే ఏంటి అర్థం, ఆయనకు ఆ నమ్మకం ఉంది, వాళ్ళకి చెప్పారు, వాళ్ళకి క్లియర్ అయిపోయింది, ప్రాబ్లం సొల్యూషన్ దొరికింది, వాళ్ళు వెళ్ళిపోయారు, నమస్కారం చేసి వెళ్ళిపోయారు. రాత్రికి కబీర్దాస్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటి నాయన విశేషాలంటే మొత్తం విశేషాలన్నీ చెప్పిన తర్వాత లాస్ట్కి ఈ విశేషాన్ని చెప్తారు. నాన్నగారు మరి పలానా ప్రాంతం నుండి కొంతమంది భక్తులు మీ దర్శనార్థం వచ్చారు, వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం కోసం సొల్యూషన్ అడిగారు, మరి మీకోసం వెయిట్ చేయాలంటే వాళ్ళు అర్జెంటుగా వెళ్ళాల్సి ఉంది, అందుకే అంత సమయం లేదంటే మరి నేనే మిమ్మల్ని స్మరించుకొని శ్రీరామనామాన్ని 3 సార్లు ఉచ్చరించమని చెప్పా అన్నాడు. ఆయన ఆగ్రహోదగ్రుడయ్యాడు. ఎవరు, కబీర్దాస్ గారు. అలా ఎలా చెప్తా ఉంటాడు, అంత చిన్న ప్రాబ్లంకి శ్రీరామనామాన్ని 3 సార్లు ఉచ్చరించమని చెప్తావు, ఒక్కసారి చాలుగా అంటాడు. అంటే ఏంటర్థం, అసలు ఒక్కసారి స్మరించితేనే ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయ్యేటువంటి మహాశక్తివంతమైనటువంటి రామమంత్రాన్ని నువ్వు 3 సార్లు అని చెప్తావు, అంత అవసరమా వాళ్ళకి అంటే ఏంటర్థం అంటే ఈయనకి ఇంకా నమ్మకం, కమాల్ దాస్ గారికి 3 సార్లు చదివితే ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి అన్నాడు, కానీ కబీర్దాస్ గారు 3 సార్లు కూడా అవసరం లేదు, ఒక్కసారి స్మరిస్తేనే దోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయి అని చెప్పారు. ఓకే, మరి ఒక్కసారి ఆ నామాన్ని ఉచ్చరిస్తేనే సమస్త దోషాలు పటాపంచలైపోతే, ఈరోజు ఇక్కడ 1000 నామాలు ఉచ్చరించామంటే, 1000 నామాలు పట్టించామంటే మనకెంత గొప్ప ప్రయోజనం కలగాలి. ఇక అసలు అందులో ఏమాత్రం కూడా సంశయం కానీ సందేహం కానీ దానికి తావే లేదు, సందేహానికి సంశయానికి ఆస్కారమే లేదు, తావే లేదు. అట్లా అంటే అంత గొప్ప ప్రయోజనం మనకి వచ్చింది, కలిగి తీరింది. కాకపోతే అంత గొప్ప ప్రయోజనం కలిగింది అనేటువంటి నమ్మకం మనకుండాలి, ఆ నమ్మకం మనకుండాలన్నమాట. ఎందుకంటే ప్రయోజనం కలిగిన తర్వాత కూడా ఏమో అయ్యా మరి ఏదో మరి గురువుగారు అన్న తర్వాత పిలిచిన తర్వాత రాకుండా ఉంటారా, వచ్చిన తర్వాత మరి వాళ్ళు ఏదో ఒకటి చదవకుండా ఉంటారా, చదువుతారు కదా, మరి వాళ్ళు వచ్చారు కాబట్టి చదువుకొని పోతారు, వచ్చారు కాబట్టి వాళ్ళే చదువుకొని పోతారు, మరి చదువుకొని పోతే మాత్రం ఏదో మరి జరిగిద్ది అంటారు, మంచి అంటారు, ఎంతవరకు జరిగిద్దో మాకేం తెలుసు,
మరి ఆ పద్మ గారో పద్మక్కయ్య గారో మరి అరుణానో గౌరీయో ఎవరో చెప్పారు కాబట్టి మేము ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి అది మాకేం తెలుసు అని అన్నాం అనుకోండి, అంటే వాళ్ళ కోసం చేసినట్టే, మన కోసం చేసినట్టు కాదు. అర్థమైందమ్మా? ఇక్కడ ఏంటంటే నమ్మకం మనకి, అర్థమైందమ్మా? మనం నమ్మాలి, అర్థమైందమ్మా? ఎవరైతే ఆ నమ్మకంతో వేడుకోవాలి, స్మరించాలి, పూజించాలి, సేవించాలి, అనుష్ఠానం చేయాలి, ఖచ్చితంగా ఆ ప్రయోజనం అనేటువంటిది మనకి కలిగి తీరుతుంది. నాయన గారు ఏమని చెప్పారు? నిన్ను నమ్మినానులే నిన్ను విడిచిపోనులే, నిన్ను దనే చేచుటకు కన్న తండ్రి నీవులే, కన్న తండ్రి నీవులే. నిన్ను నమ్మినానులే నిన్ను విడిచిపోనులే, నన్ను దనే చేచుటకు కన్న తండ్రి నీవులే, కన్న తండ్రి నీవులే. అంటే అంత నమ్మాలి. ఎంతగా నమ్మాలి అంటే కన్న తండ్రి నీవులే. అంటే పిల్లలు తల్లిదండ్రులను ఎంత నమ్ముతారో, తల్లిదండ్రుల పట్ల ఎంత విశ్వాసం కలిగి ఉంటారో, గురువు యందు కూడా అంతటి విశ్వాసం కలిగి ఉండాలి. నిన్ను నమ్మినానులే నిన్ను విడిచిపోనులే, నిన్ను విడిచిపెట్టి పోను తండ్రి. సపోజ్ అమ్మ ఉదాహరణ చూడండి, ఇంట్లో ఎప్పుడైనా తల్లిదండ్రులకి పిల్లలకి ఏమైనా కలతలు వచ్చినాయి అనుకోమ్మా, ఎన్నాళ్ళు ఉంటాయి? వారం రోజులు ఉంటాయి, నెల రోజులు ఉంటాయి. కొడుకు పట్టింపు ఉన్నా కానీ తల్లిదండ్రులకు పట్టింపు ఉంటుందమ్మా? వాళ్ళు పోరు. వాడు నా కొడుకు కాదా, వాడు తిడితే తిట్టిండు, నన్నేగా తిట్టింది, పక్కింటి వాళ్ళని తిట్టిండు అని చెప్పి పోతారా? పోరా? పోని పిల్లలు మాత్రం అయ్యో అమ్మా నాన్నలే కదా, వాళ్ళు కాకుండా ఇక నన్ను అనేవాళ్ళు ఎవరున్నారని చెప్పి పిల్లలైనా వెళ్తారు. మరి పిల్లలు వస్తే వద్దు మన అట్లన్నో గారు అని అంటారా? రారు. మారితే అంతే సంతోషం అనుకుంటారు తల్లిదండ్రులు. అర్థమైందమ్మా? అంటే పిల్లలకి తల్లిదండ్రుల పట్ల ఎంత ప్రేమ ఉందో, అర్థమైందమ్మా? కన్న తండ్రిని ఎలా ఆరాధిస్తారో అంతకంటే గొప్పగా ఆరాధించాలని చెప్పి ఇక్కడ కన్న తండ్రి నీవులే, నిన్ను విడిచిపోనులే, నిన్నెప్పటికీ నేను విడిచిపెట్టిపోను, ఎప్పుడూ నీ పాదాలను ఆశ్రయించుంటా, మీ యొక్క పాదపద్మాలను ఆశ్రయించి ఉంటాను. మీరే నాకు శ్రీరామ రక్ష, మీరే నన్ను రక్షించాలి, మీరు తప్ప నన్ను రక్షించేవాడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు అనేటువంటి నమ్మకంతో మనం ఆరాధించాలి. ఎందుకు అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత శ్రేష్టమైనటువంటి మంత్రాన్ని ఉపదేశించారు, బ్రహ్మ విద్యను ఉపదేశించారు. ఎంత గొప్ప మంత్రాన్ని ఉపదేశించారు వారు అంటే సమస్త భ్రాంతులన్నింటినీ తొలగించేటువంటి, సమస్త భ్రాంతులకు మూలమైనటువంటి అజ్ఞానం ఏదైతే ఉన్నదో దాన్ని తొలగించేటువంటి మంత్రాన్ని వారు ఉపదేశించారు. అందుకోసం వారిని మనం పూజించవలసి వచ్చింది, అందుకోసం వారిని సేవించవలసి వచ్చింది. వారు లేకుంటే ఈ జ్ఞానం మనకు ఎవరందిస్తారు? గురుగీతను ఏమని చెప్పారు? సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రమకారక ఏక ఏవ పరో మంత్రో గురు రిత్యక్షరద్వయం అని చెప్పారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 7 కోట్ల మహామంత్రాలు కూడా చిత్తాన్ని భ్రమింపజేస్తాయి. సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రమకారక ఏక ఏవ పరో మంత్రో, ఒకే ఒక్క మంత్రం, ఒకే ఒక్క మంత్రం 7 కోట్ల మంత్రాల వల్ల వచ్చేటువంటి ఆ భ్రాంతులన్నింటినీ కూడా నశింపజేసి తొలగింపజేసి మనల్ని రక్షిస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మజ్ఞానంతో ముందుకు వెళ్ళేటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, బుద్ధి బలాన్ని ప్రసాదించి మోక్ష సౌధాన్ని చేర్చుతుంది. అంత గొప్పదైనటువంటి శ్రేష్టమైనటువంటి మంత్రాన్ని, అంత గొప్ప బ్రహ్మ విద్యను అందించినటువంటి గురువు కంటే శ్రేష్టమైనటువంటి వాడు, గురువు కంటే గొప్పవాడు ఈ ప్రపంచంలో ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. మనం ఎప్పుడు చదువు అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాకిని జ్ఞానానావల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః అని చెప్పారు. అనేక జన్మ సంప్రాప్తి, అనేక జన్మల నుండి సంప్రాప్తమైనటువంటి కర్మలు అనేటువంటి కట్టెలను దగ్ధము చేసేటువంటి జ్ఞానం అనేటువంటి అగ్నిని ప్రసాదించి మనలో ఉండేటువంటి ప్రారబ్ధము, ఆగామి, సంచితము అనేటువంటి సమస్త కర్మలన్నింటినీ కూడా నశింపచేసినటువంటి ఏ గురువైతే ఉన్నారో అట్టి గురువుకు తస్మై శ్రీ గురవే నమః నేను సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నానని చెప్పారు. అనేక జన్మ సంప్రాప్తే, అనేక జన్మల నుండి సంప్రాప్తమైనటువంటి కర్మబంధ విదాహినే, మనల్ని బంధంలో ఉంచినటువంటి ఏ కర్మలైతే ఉన్నాయో ఆ కర్మలన్నింటినీ నశింపచేసి మనల్ని ముక్తులను చేశారు, బంధ విముక్తులను
చేశారు. అట్టి గురువు కంటే శ్రేష్టమైనటువంటి వారు ఈ ప్రపంచంలో మరొకరు లేరు. అందుకు మనం ఆ గురువును మనం ఆరాధించవలసి వచ్చింది, పూజించవలసినటువంటి అవసరం వచ్చింది, సేవించవలసినటువంటి అవసరం వచ్చింది. వారు ఉపదేశించినటువంటి మంత్రం అంత గొప్పది కాబట్టి దాన్ని మనం అనుష్ఠానం చేయవలసినటువంటి అవసరం వచ్చింది. ఏ రీతి వినుమంటే ఆ రీతి వినియేదా, మీరానతివ్వండి తోరమో ఈ బోధ, లెస్సాగా వినుడి ఆజ్ఞకు మీరా లేదు కనుగొనడి అన్నారు. ఓ గురుదేవా, మీరు ఏ రీతిగా చెప్తే నేను ఆ రీతిగా జీవిస్తా. ఏ రీతి వినుమంటే ఆ రీతి వినియేదా, మీరు ఆజ్ఞాపించండి అంతే సార్. కూర్చోమంటే కూర్చుంటా, నిల్చోమంటే నిల్చుంటా. ఏది చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఏ రీతి వినుమంటే ఆ రీతి వినియేదా, మీరు ఆజ్ఞాపించండి, మీరు ఆనతివ్వండి అని చెప్పి శిష్యుడు గురువుకి శరణాగతుడై కూర్చుంటే గురువు అవసరమైనటువంటి జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. అయితే ఏంటంటే ఇక్కడ శిష్యుడు ఏంటంటే నమ్మకంతో ఉన్నప్పుడు, విశ్వాసంతో ఉన్నప్పుడు, గురువు చెప్పినటువంటి మార్గంలో అనుష్ఠానం చేసినప్పుడు, లేకపోతే అడుగులు వేసినప్పుడు ఏం కలుగుతుంది, ఏమవుతుంది అంటే గురువు చెప్పినట్లు అర్థమవుతుంది. ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే గురువు చెప్పినట్లు అర్థం చేసుకోవాలి. అర్థమైందమ్మా? ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవాలి, లేనిది లేనట్లుగా తెలుసుకోవాలి. అమ్మగారు కానీ నాయన గారు కానీ ఇదే చెప్తారు. ఏం తెలుసుకోమన్నారు? ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాలా, లేనిది లేనట్లు. అది లేనిదాన్ని లేనిదానిగానే చూడాలి, ఉన్నదాన్ని ఉన్నట్లుగానే చూడాలి. చెప్పినట్లుగా అర్థం చేసుకోవాలి. వారు ఒక విధంగా చెబితే మనం ఇంకో విధంగా అర్థం చేసుకోకూడదు. అర్థమైందమ్మా? వారు ఒక విధంగా చెబితే ఇంకో విధంగా మనం అర్థం చేసుకోకూడదు. ఎట్లా ఉంటుందంటే ఒక్కోసారి వాడు ఒక విధంగా చెబితే మనకి ఇంకో విధంగా అర్థమైంది, అది ఇంకో విధంగా అర్థమైతే దానివల్ల ఇబ్బంది కలుగుద్ది. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి పాతదే గుర్తు చేస్తాము. మనకి తెలిసిందే, ఒక ఆవిడకి దగ్గు వస్తుంది. ఆవిడకి కొంచెం 80 సంవత్సరాల వయసు ఉంటుంది. బాగా దగ్గు వస్తుంది, చాలా నీరసంగా ఉంది, జలుబుతో ఉంది, బ్రీత్ సరిగా అందట్లేదు. వీళ్ళు పేషెంట్ని హాస్పిటల్ తీసుకపోతే ఇబ్బంది ఏంటని చెప్పి డాక్టర్ వీళ్ళకి పరిచయస్తులే కాబట్టి వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారండి ఇట్లా మా పెద్ద ఆవిడకి ఆరోగ్యం బాగాలేదు, కొంచెం జలుబు చేసింది, దగ్గు వస్తుంది, కొంచెం బ్రీత్ అందట్లేదు, కొంచెం ఏమన్నా మందు ఇవ్వండి అంటే ఆయన ఒక టానిక్ ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు టానిక్ తీసుకొని వీళ్ళు వచ్చారు. ఆ డాక్టర్ గారు వచ్చారు అంటే ఆ ఊపి అన్నారు, టానిక్ని ఊపి తాగమన్నారు. వీళ్ళకి అర్థం కాలేదు టానిక్ ఊపాలని. అప్పుడేమైంది, మనిషిని ఊపారు. అర్థమైందమ్మా? అసలే ఆయాసంతో ఉంది, దగ్గొచ్చి జలుబు వస్తే ఊపమన్నారంటే బాటిల్ టానిక్ ఊపమన్నారన్నది అర్థం కాక మనిషిని ఊపి టానిక్ తాగిచ్చారు. ఆవిడకి ఇంకా ఇబ్బంది అయింది. అర్థమైంది? అంటే చెప్పినట్లుగా అర్థం చేసుకోవాలంటే ఆ జ్ఞానం ఉండాలి, ఆ విద్వత్వం ఉండాలి, ఆ నమ్మకం ఉండాలి. గురువు యందు ఎవరికైతే నమ్మకం ఉంటుందో, గురువు పట్ల వినయ విధేయతలు కలిగి వారికి ఒబీడియన్స్గా ఉంటారో వాళ్లకు, గురు భక్తులకు, గురువు యొక్క శిష్యులకు, నిజమైనటువంటి శిష్యులకు చెప్పినట్లుగా అర్థమవుతుంది. కొన్ని ధర్మాలు ఎలా ఉంటాయంటే అమ్మ చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఆ సూక్ష్మంగా ఉన్నటువంటి ధర్మాలు మనం గురువు ఉపదేశించినప్పుడు మనం సూక్ష్మంగా గమనించాలి, సూక్ష్మంగా గుర్తించాలి. ఇది ఎందుకు చెప్పారు, ఈ సందర్భంలో ఇదెందుకు చెప్పారు, ఈ సందర్భంలో ఇదెందుకు చెప్పారు, నేను ఎందుకు దీన్ని ఆచరించాలి అనేటువంటిది ఆలోచించుకొని ఇది దాని అర్థాన్ని, అంతరార్థాన్ని గుర్తించి నడుచుకున్నప్పుడు ఇబ్బంది అనేది ఉండదు. లేకపోతే గురువుగారు ఒకటి చెబితే వాళ్ళకి ఇంకో విధంగా అర్థమైతే ఫలితం ఇంకో విధంగా ఉంటుంది. ఫలితం మరి రాదుగా అమ్మ. ఇప్పుడు రాంగుగా అర్థం చేసుకున్నప్పుడు, వాళ్ళు రాంగుగా ప్రవర్తించినప్పుడు ఫలితం రాదు. అర్థమైందా? చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా, తెలిసిందే అయినా కానీ ఒకసారి
గుర్తు చేస్తా, మనకు తెలిసిందే గుర్తు చేస్తా. ఒక ఊరిలో గురువుగారు ఉన్నారు. గురువుగారు చాలా గొప్పవారు. ఒక శిష్యుడు ఆ గురువుగారిని ఆశ్రయించాడు. కొంచెం వాడికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవు. ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది, ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. గురువుగారి దగ్గరకు వస్తే గురువుగారు ఒక మంత్రాన్ని ఉపదేశించారు. నాయన, ఈ మంత్రాన్ని నువ్వు అనుష్ఠానం చేసుకుంటే నీకు మంచి ప్రయోజనం కలుగుద్ది అని చెప్పారు. చెప్తే ఇక ఆ శిష్యుడు ఆ రోజు నుంచి మంత్రాన్ని అనుష్ఠానం చేయడం మొదలుపెట్టాడు. ఆ ఉపదేశం తీసుకున్నటువంటి ఆ మొదటి నెల 100 రూపాయలు ఎక్స్ట్రా లాభం వచ్చింది. ప్రతి నెల వచ్చేదానికంటే 100 రూపాయలు ఎక్స్ట్రా లాభం వచ్చింది. అమ్మయ్య, ఈ నెల 100 ఎక్కువ వచ్చింది లాభం అనుకున్నాడు. మళ్ళీ తర్వాత నెల ఇంకొక 50 ఎక్కువ లాభం వచ్చింది, 150 లాభం వచ్చింది, ఎక్స్ట్రా లాభం. ఎప్పుడు వచ్చేదానికంటే ఎక్స్ట్రా. తర్వాత 200 వచ్చింది, తర్వాత 300. ఇట్లా ప్రతి నెల పెరుక్కుంటూ పోతుంది, లాభం పెరుక్కుంటూ పోతుంది. ఇక ఆయనకి శిష్యుడికి నమ్మకం కుదిరింది. ఈ గురువు గొప్పోడే, మంత్రం కూడా గొప్పదే, ఇక గురువు గారు ఏది చెబితే అది చేయాల్సిందే అని చెప్పి ఆ నమ్మకంతో ఉన్నాడు. ఇక ఒకసారి ఏదైనా ఊరు వెళ్ళాడు అనుకోండి, ఊరు వెళ్తే ఏదైనా ఇబ్బంది అనిపిస్తే అక్కడి నుంచే గురువుగారికి ఫోన్ చేసేవాడు. ఏంటంటే గురువుగారు, మరి నేను పలానా ఊరు వచ్చా, నాకు ఇబ్బంది ఉంది, ఏమైనా సొల్యూషన్ చెప్పండి అంటే గురువుగారు ఏదో చెప్పేవారు. ఆ మంత్రం చదువుకోను, లేకపోతే గుడికి వెళ్ళమను, ఎవరికైనా దానం చేయమను, ఆ క్షణంలో గురువుగారు ఏదో ఒకటి చెప్పేవారు. చెప్తే ఈయనకి మంచి జరిగేది అక్కడ. అంటే గురువుగారు దగ్గరలోనే కాదు, గురువుగారికి దూరంలో ఉన్నా కానీ మంచిది. ఎందుకు? ఆయన శరీరం మాత్రమే గురువుగారికి దూరంలో ఉంది, కానీ మనసు మాత్రం గురువుగారి మీదనే ఉంది. ఆయన ఊరు వెళ్ళినా కానీ మనసు ఎక్కడుంది? ఆ ఊరిలో ఉన్నటువంటి గుడికి వెళ్ళి అడగలేదు కదా, గురువుగారికే ఫోన్ చేసి తన ప్రాబ్లంకి సొల్యూషన్ అడిగారు, గురువుగారే సొల్యూషన్ చెప్పారు. ఈయనకు ఆ నమ్మకం కుదిరింది. మొత్తం కుటుంబ సభ్యులు మొత్తం 6. వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం 6. ఒకరోజు ఇక పూర్తి నమ్మకం ఏర్పడింది. బాధ్యతలన్నీ తీరిపోయినాయి. ఒకరోజు తీర్థయాత్రలకి వెళ్ళారు. ఎండాకాలం రోజులు. వీళ్ళు వెళ్ళిన ప్రాంతంలో ఫోన్లు పనిచేయట్లేదు. కొంత దూరం నడిచి వెళ్ళారు. నడిచి వెళ్ళిన తర్వాత వీళ్ళకి బాగా దప్పికవుతుంది. అక్కడ దగ్గరలో మంచినీళ్ళ వస్తీ లేదు. దాదాపు ఒక 7-8 గంటల నుంచి దప్పికతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. గురువుగారికి ప్రాబ్లం వచ్చింది కదా, గురువుగారికి ఫోన్ చేద్దామంటే ఫోన్ ఫెసిలిటీ లేదు అక్కడ. ఫోన్ ఫెసిలిటీ లేదు. అప్పుడు మనసులోనే గురువుగారిని స్మరించుకున్నారు. గురుదేవా, మరి గడ్డు పరిస్థితిలో ఉన్నాం, ఏదైనా ఉంటే నాకు సొల్యూషన్ ఇవ్వండి అని అంటే, అలా అనుకొని నమస్కారం చేసుకొని వీళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టి, అక్కడ ఒక చెట్టు ఉంటే చెట్టు కాడ కూర్చోబెట్టి ఈయన నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ దగ్గర ఒక చెట్టు కింద ఒక మనిషి కూర్చొని స్మరణ చేసుకుంటూ ఉన్నాడు. సరే, ఈ అడవిలో ఇట్లాంటి మనిషి అయినా దొరికాడు, ఏదైనా సొల్యూషన్ చెప్తాడని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. ఏమండి, మా వాళ్ళందరికీ కూడా బాగా దప్పికతో ఉన్నారు, ఏమన్నా మంచినీళ్ళు ఏమైనా దొరికే అవకాశం ఏమైనా ఉంటే చెప్పండి అని అడుగుతాడు. ఈయన చెప్తాడు, ఇక్కడి నుంచి పలానా కొంత దూరం వెళ్తే అక్కడ వాటర్ సప్లై ఉంటుంది, అక్కడ నది ఉంది, అక్కడికి వెళ్ళి మీరు మంచినీళ్ళు తెచ్చుకోవచ్చు అని చెప్తారు. ఈయన అప్పుడు మరి ప్రయాణంలో ఈయన దగ్గర వాటర్ బాటిల్స్ లాంటివి ఏముంటాయి? అక్కడేమీ అంత అవకాశాలు ఏమీ లేవు. సరే, కొంత దూరం గురువుగారు చెప్పారు కదా, సాధుమూర్తి చెప్పాడని చెప్పి కొంత దూరం వెళ్తే నది కనిపించింది. ముందు ఆయన తాగాడు. ఆయన తాగిన తర్వాత మొహం కడుక్కున్నాడు, సేద తీరుకున్నాడు, మంచిగానే ఉంది. ఇప్పుడు అక్కడ దూరంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ వాటర్ తీసుకెళ్ళాలి. దాదాపు ఒక 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. బాగా వేడి ఎక్కువ ఉంది. సరే, వాళ్ళకి ఎట్లా తీసుకెళ్ళాలా ఏంటి అని ఆలోచిస్తుంటే అక్కడ ఆయనకు ఒక కుండ కనిపించింది. చిన్నది ఒక 1/2 లీటరు 1 లీటర్ పట్టేటువంటి కుండ ఒకటి కనిపించింది. ఆ కుండలో నీళ్లు తీసుకొని వస్తూ ఉంటాడు. వస్తే కొంత దూరం వచ్చిన తర్వాత అక్కడ ఒక 4 పెద్ద మనుషులు కనపడ్డారు. 4 పెద్ద మనుషులు కనపడి, అయ్యా, మాకు బాగా దప్పికవుతుంది, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి, మాకు కాసిన నీళ్ళు ఇవ్వండి అన్నాడు.
అంటే సరే మరి అయ్యో మరి అసలే మరి వీళ్ళకి మంచినీళ్ళు కావాలంట అని చెప్పి ఆ కుండలో నీళ్ళు వాళ్ళకిచ్చిండు. వాళ్ళకిచ్చి మళ్ళీ తీసుకురావడానికి వెళ్ళిండు. వీళ్ళకిచ్చి మళ్ళీ తీసుకురావడానికి వెళ్ళిండు. మళ్ళీ తీసుకొని వస్తుంటే ఇంకో ఇద్దరు మనుషులు కనిపించి మాకు మంచినీళ్ళు ఇమ్మన్నారు, వాళ్ళకి ఇచ్చిండు. ఇప్పుడు అట్లా 2-3 సార్లు వేరే వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చాడు. తీరా లాస్ట్లో ఆ మంచినీళ్ళు తీసుకొని వచ్చేసరికి వీళ్ళ బంధువులందరూ చనిపోయారు. వెళ్ళిన 6గురిలో ఈయనొక్కడే మిగిలాడు. 5గురు ఏలయ్యారు. ఒకటే బాధ, నన్ను దేవుడు మోసం చేసిండు, నన్ను గురువుగారు మోసం చేశారు, గురువుగారు నన్ను రక్షించలేదు, ఎంత ఆపద సృష్టిస్తారా, మా వాళ్ళందరినీ తీసకపోయిండు, ఆయనే తీసకపోయిండు, నాకు కనువిప్పు కలిగించలేదు, నాకు మెలకువ కలిగించలేదు. ఇలా ఏదొస్తే అది మంచి జరిగిన రోజులు బాగానే ఉంది. మంచి జరిగి ఇల్లు కట్టుకున్నాడు, కారు కొనుక్కున్నాడు, పిల్లగాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి, మనవళ్ళు బాగున్నారు, అంతా బాగున్నప్పుడు బాగానే ఉంది. ఈ సంఘటన జరిగేసరికి చెడ్డోడు అయిపోయాడు. అప్పుడు ఇక మరి అక్కడి నుంచి గురువుగారి దగ్గర దాకా వచ్చి తిట్టే అవకాశం లేదు ఆయనకి. అక్కడి నుంచి రావాలంటే కూడా చాలా టైం టేకింగ్ ఉంటుంది. ఇక అప్పుడు ఆ దగ్గరలోనే సాధువు ఉన్నాడుగా, ఆయన దగ్గర పోయి అడిగిండు, ఏం స్వామి ఇలా చేశారు, మీరు దైవాన్ని నమ్ముకున్నోళ్ళే కదా, నాకు ఇంత అన్యాయం జరిగింది, నాకు ఇంత ఆపద సృష్టించారు, మా వాళ్ళందరూ దూరం అయ్యారు, ఇదేమి ధర్మం అని చెప్పి ఆయన మీద ఇసురుకున్నాడు. ఒక ఇసురుకున్నాడు. మహాత్ములుగా అమ్మ ఎవరన్నా ఏదైనా అంటే ఏం చేస్తారు, ముందు సహనం వహిస్తారు, తిరుగు మాట్లాడరు. అవతలోళ్ళు తొందరపడ్డారని మహాత్ములు తొందరపడరు. ఎందుకంటే అవతలోళ్ళ కోపం చల్లారాక చెబితేనే వింటారు. ఆ కోపంలో వాళ్ళ ఆవేశంలో ఉన్నప్పుడు గురువుగారు ఏదైనా చెప్పినా కానీ అర్థం చేసుకోలేరు. అందుకని గురువుగారు ఏం చేస్తారంటే అవతల వాళ్ళు పొరపాటు చేసినా కానీ మౌనంతో సహనంతో వెయిట్ చేసి తర్వాత జ్ఞానోదయం కలిగిస్తారు. అది వాళ్ళ ధర్మం అన్నమాట, అది వాళ్ళ ధర్మం. అప్పుడు ఆయన అంటాడు, ఏమి నాయన, ఏం పొరపాటు జరిగింది, ఏమన్యాయం చేశారు మీ గురువుగారు, ఒకసారి మన క్లారిఫై చేసి చెప్పండి అని అన్నాను. ఏం స్వామి, మేము యాత్రలకు వచ్చాము, మేము గురువుగారి యొక్క పాదం బట్టి 25 ఏళ్ళు అవుతుంది, ఇప్పటి వరకు మాకు ఎదురు లేదు, మేమంతా బాగానే ఉంది, ఈ రోజున ఇట్లా అన్యాయం జరిగిపోయింది, 5గురు మా వాళ్ళు ఇదైపోయారు, ఊరు వెళ్ళిన తర్వాత నన్ను ఎన్నంటారు వాళ్ళు. ఏమైంది నాయన అంటాడు. మరి ఇట్లా వాళ్ళు దప్పికతో ఉన్నారు నాయన. అవును, ఇందాక నువ్వు నన్ను పొద్దున వచ్చి అడిగావు కదా, దప్పికతో ఉన్నారు, సొల్యూషన్ అన్నావు, ఇక్కడ దగ్గరలో నది ఉందని చెప్పే కదా, మరి అక్కడికి వెళ్ళి వాళ్ళకి నీళ్లు తెచ్చివ్వలేదా అన్నాడు. దప్పికతో బాధపడితే నువ్వు వెళ్ళినావు కదా, నీళ్లు తెచ్చివ్వలేదా అన్నాడు. నేను నీళ్లు తీసుకురావడానికే వెళ్ళాను, కానీ మధ్యలో 3 సార్లు ఆగి వేరే వాళ్ళకి నీళ్ళు ఇవ్వవలసి వచ్చింది. 3 సార్లు నీళ్లు తీసుకొచ్చాను కానీ మా వాళ్ళకి ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చారు. అవును, నీళ్లు తీసుకొచ్చినప్పుడు ముందు మీ వాళ్ళకి కదా ఇవ్వాల్సింది, వేరే వాళ్ళకి ఇమ్మని నేను చెప్పలేదే, పోనీ మీ గురువుగారు ఏమైనా చెప్పారా? అమ్మ, వేరే వాళ్ళకి దానం చేయమని మీ గురువుగారు ఏమైనా చెప్పారా? చెప్పలేదు. మరి నేనేమైనా చెప్పానా? నేను చెప్పలేదు. మరి నీకెవరు చెప్పారు? నాకెవరు చెప్పలేదు. నేనే కావాలని ఇచ్చా, మంచి జరిగిద్దామని ఇచ్చా. అదే మీ వాళ్ళ ఆపదలో ఉంటే ఆపదలో ఉన్నటువంటి మీ వాళ్ళకు వదిలిపెట్టి నేను వేరే వాళ్ళకి ఇచ్చేది గురువుగారు చేసిందంటో, దేవుడు చేసిందంటో, మహాత్ములు చేశారంటో, వాళ్ళెవరో పొరపాటు నువ్వు చేసావు కదా. పొరపాటు నువ్వు చేసి గురువుగారు చేశారంటేండి. నువ్వు ఆపదలో ఉన్నావు, గురువుగారిని వేడుకున్నావు, నీళ్లు కావాలన్నావు, నన్ను చూపెట్టారు, నేను నీకు నీళ్లు చూపెట్టాను, నువ్వు నీళ్లు తీసుకొచ్చి ఇవ్వాలి. నువ్వు ఇవ్వలేదు, అది నీ పొరపాటా గురువుగారి పొరపాటా? మరి వాస్తవమే, మీరు చెప్పింది వాస్తవమే. ఎందుకంటే మంచినీళ్ళు తీసుకొచ్చి మా వాళ్ళకి ఇవ్వాలి. మరి నేను వేరే వాళ్ళకి సహాయం చేస్తే మరి భగవంతుడు ఆదుకోడా? మరి రంతిదేవుడు ఎవరికో నీళ్ళు ఇస్తే ఆయనకు మోక్షం కలిగిందన్నారు కదా. రంతిదేవుడు వేరే ఆపదలో ఉన్నోళ్ళకి, దప్పికైన వాళ్ళకి నీళ్ళు ఇస్తే మరి రంతిదేవుడికి మోక్షం వచ్చిందన్నారు. ఏకనాథుడు ఆపదలో ఉన్నటువంటి గాడిదకు నీళ్ళు అందిస్తే పరమశివుడికి అభిషేకం చేసినటువంటి ప్రయోజనం కలిగిందని చెప్పి గురువుగారు ఒకనాడు ఉపన్యాసంలో చెప్పారు. కానీ అదంతా అబద్ధమా? అదన్నీ కాదయ్యా. మీ వాళ్ళు ఆపదలో ఉన్నారు, నీకు నీళ్లు కావాలని గురువుగారిని అడిగిను, గురువుగారిని నీళ్లు చూపెట్టాను, నువ్వు తీసుకొచ్చి మే వాళ్ళకి ఇవ్వాలి కదా.
మరి వాళ్ళకి ఇవ్వడం తప్ప, వాళ్ళకి ఇవ్వడం తప్పే అన్నాడు. ఏనాయన అయితే వాళ్ళకి ఇవ్వడం తప్పంటే ఇక్కడ నువ్వు గుర్తించాలి, ధర్మ సూక్ష్మం ఉంది ఇక్కడ, ఈ ధర్మ సూక్ష్మాన్ని గుర్తించాలని చెప్పారు ఆ గురుగారు. నువ్వు వాళ్ళకి నీళ్లు తెచ్చివ్వకూడదు, వాళ్ళకి నీళ్లు ఉన్న తాగు చూపెట్టాలి. నువ్వు నీళ్లు తెచ్చేయటం కాదు, మీ వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు నువ్వు నీళ్లు తెచ్చుకో, మీ వాళ్ళకి నీళ్ళు అక్కడ దొరుకుతాయి అని చెప్పు, వాళ్ళు వెళ్ళి తాగుతారు. ధర్మ సూక్ష్మమే. నువ్వు సహాయం చేయి, మంచిదే. ఎప్పుడు? నీకు అవకాశం ఉన్నప్పుడు, నువ్వు ప్రమాదంలో ఉన్నప్పుడు వీళ్ళందరినీ వదిలేసి నువ్వు గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నావు. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షచరామి నువ్వు ప్రమాణం చేసావు కదా, నాతిచరామి అని ప్రమాణం చేసావు కదా. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతిచరామి అని నువ్వు ప్రమాణం చేసి ఈ రోజున గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తా అని చెప్పి ఏమీ పట్టించుకోకుండా వీణను వదిలిపెట్టి లోకాన్ని ఉద్ధరించుతా అంటావు. అదేం ధర్మం? అదెవరు చెప్పారు నీకు? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, గృహస్థుకు చెప్పిన ధర్మాలు ఇవి. గృహస్థు వీటిని పాటిస్తూ ధర్మబద్ధంగా జీవించాలి. నువ్వు భార్య పిల్లని విడిచిపెట్టి లోకానికి సేవ చేస్తాను నేను ఎవరు చెప్పారు నీకు చేయమని? గృహస్థుకు చెప్పిన ధర్మాలు గృహస్థు పాటించాలి. ఇప్పుడు వాళ్ళు ఆపదలో ఉన్నారు, వాళ్ళకి దప్పికైంది. ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి దప్పిక అవుతుంది, నీళ్లు కావాలన్నావు. ఇప్పుడు నేను వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి నీకు ఇచ్చానా? నీళ్ళు అక్కడ దొరుకుతాయని నేను చెప్పానా? నీళ్ళు అక్కడ దొరుకుతాయని చెప్తే నువ్వు వెళ్ళి తెచ్చుకున్నావా? నిన్ను అడిగిన వాళ్ళకు కూడా నీళ్లు కావాలంటే అక్కడ ఉన్నాయి తెచ్చుకోండి అని చెప్పు, వాళ్ళు తెచ్చుకుంటారు కదా. అయితే ఇక్కడ ఎవరు చేయాల్సిన ధర్మం వాళ్ళు చేయాలి. అన్నిసార్లు అంటే సందర్భోచితంగా సమయస్ఫూర్తితో అవసరమైనప్పుడు మాత్రమే సేవ చేయాలి. ఇప్పుడు ఇలాంటి సమయంలో మనం వాళ్ళకి మార్గాన్ని నిర్దేశించాలి, మార్గాన్ని సూచించాలి. వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది, వాళ్ళకి నీళ్లు కావాలి, వాళ్ళకి ఏం కావాలా? నీళ్లు కావాలి. నీళ్ళు ఎక్కడుంటాయో చెప్పు, నీళ్లు ఎక్కడ దొరుకుతాయో చెప్పు. నువ్వు వెళ్ళి నీళ్లు మోయాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళి నీళ్లు మోయాల్సిన అవసరం లేదు. సపోజ్ ఉదాహరణకి ఇప్పుడు మన భక్తులే అమ్మ, వాళ్ళు టైలర్ అనుకోమ్మ, వాళ్ళ అమ్మాయి పెళ్ళి కుదిరింది, పెళ్లి బట్టలు కుట్టాలా, వాళ్ళ అమ్మాయి పెళ్ళికి అవన్నీ డ్రెస్సులన్నీ కుట్టాలనుకోమ్మ. పక్కింటి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి పెళ్ళి కూడా అవుతుందని చెప్పి వాళ్ళ అమ్మాయి కుట్టకుండా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి కుట్టిందనుకో, ఏమంటారు? సరే, కోటేశ్వరరావు ఇలాంటి వాళ్ళు అయితే ఏమంటారంటే డబ్బుల కోసం కుట్టింది అనుకుంటారు. సరే, ఫ్రెండ్షిప్ కోసం కుట్టిందని కొంతమంది అనుకుంటారు. ఫ్రెండ్షిప్ కోసం కుట్టింది అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, డబ్బుల కోసం కుట్టింది అనుకునే వాళ్ళు వాళ్ళ ఆలోచన ఎటుంటే అటు అనుకుంటారు, వాళ్ళ స్థాయిని బట్టి అంచనా వేస్తారు. అట్లా అర్థమైందమ్మ. అట్లా ఇప్పుడు వీళ్ళేం చేయాలా? అమ్మ మరి యాక్చువల్గా అయితే నేను కుట్టే దాన్నే మా అమ్మాయి పెళ్ళి కూడా ఉంది కాబట్టి నాకు కుదరదు, ఇగో మా ఫ్రెండ్ ఉన్నాడు అక్కడికి వెళ్ళి నువ్వు కుట్టించుకొని వాళ్ళని చూపెట్టు. అన్నిటికీ మనమే చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ ధర్మబద్ధంగా సమయస్ఫూర్తి కూడా ఉండాలి. గురువుగారు ఎందుకు చెప్తున్నారు అనేదాన్ని ఆ సమయాన్ని కూడా గుర్తు చేసుకొని, ఏ సమయంలో ఎలా జీవించాలో గుర్తు చేసుకొని జీవించాలి. సమయస్ఫూర్తి అనేటువంటిది అది గురువు ఇచ్చేది, భగవంతుడు ప్రసాదించేటువంటిది సమయస్ఫూర్తి అనేటువంటిది. చాలామందికి స్పాంటేనియస్గా రియలైజ్ అవ్వలేరు, ఆ క్షణంలో నిర్ణయం తీసుకోలేరు. నిర్ణయం తీసుకునేవాడు మహాత్ముడు అవుతాడు. పరమాత్మ నిర్ణయం తీసుకునేదానికి ఏమని చెప్పారు? తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తమ్యేనా మాముపయాంతి అన్నారు. నిరంతరం ఎవరైతే నన్ను అనుష్ఠానం చేస్తూ ఉంటారో, నన్నే భజిస్తూ ఉంటారో, తేషాం సతతయుక్తానం భజతాం ప్రీతిపూర్వకం, నన్నే భజిస్తూ ఉంటారో, నిరంతరం ఎవరైతే నమ్మకంతో ప్రీతిపూర్వకంగా నన్నే భజిస్తూ ఉంటారో, సేవిస్తూ ఉంటారో, అలాంటి వాళ్లకు మంచి బుద్ధి బలాన్ని నేను ప్రసాదిస్తాను అన్నారు. అర్థమైందా? నిరంతరం మనం గురునామ స్మరణ చేసినప్పుడు, గురు మంత్రాన్ని అనుష్ఠానం చేసినప్పుడు మంచి బుద్ధి బలాన్ని ఇస్తారు, సమయస్ఫూర్తినిస్తారు. ఏ క్షణంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అలాంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, బుద్ధి బలాన్ని వారు ప్రసాదిస్తారు. ఆ సందర్భానికి తగినట్లుగా మనం జీవించగలగాలి. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా, మీకు తెలిసిందే. ఒక చోట ఐఏఎస్ ఎగ్జామ్ రాశారు, ఓరల్ టెస్ట్ నడుస్తుంది.
అంటే విడిగా కొంతమంది కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంటర్వ్యూ చేస్తుంటే టేబుల్ మీద పేపర్స్ కొని పెట్టారు, వైట్ పేపర్స్. ఒకళ్ళని రమ్మని బెల్ కొడితే వాళ్ళు వస్తారన్నమాట. వచ్చే ముందు ఈయన ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసేవాడు. ఆ లోపల ఇంటర్వ్యూ చేసే ఆయన బయట నుంచి వస్తారు కదా అతను స్టూడెంటు, ఆ వచ్చినప్పుడు నేను ఫ్యాన్స్ ఇచ్చేవాడు. ఆ పేపర్లన్నీ లేసి కింద పడతాయి. పేపర్ల కింద పడ్డప్పుడు ఏం చేస్తారు వచ్చిన వాళ్ళు? మరి ఆఫీసర్ అయితే లేచి తీయడు కదా. వీళ్ళందరూ ఆ పేపర్లు తీసి టేబుల్ మీద పెట్టి ఆ పేపర్ వెయిట్ పెట్టి నమస్తే సార్ ఏంటని అడుగుతున్నారు. అట్లా అందరూ రావటం, ఫ్యాన్ వేయటం, పేపర్ల గాలి లేవటం, తీసి అక్కడ పెడుతూ పోతూ ఉన్నారు. లాస్ట్కి ఇంకొక ఆయన వచ్చిండనమాట. ఆయన రాగానే ఫ్యాన్ వేసిండు. పేపర్లన్నీ ఇలా లేచిపోతున్నాయి. లేచిపోతుంటే ఈయన వెళ్ళి పేపర్లు ఏరలేదు, వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు. ముందు కుర్చీలో కూర్చొని బెల్లు నొక్కాడు. అక్కడ బయట ఉండేటువంటి అటెండర్ వచ్చాడు, ఈ పేపర్స్ అన్ని కలెక్ట్ చేసి అక్కడ పెట్టన్నాడు. యు ఆర్ సెలెక్టెడ్ అన్నారు. మరి ఇందాక మరి పేపర్లు ఏరివ్వడం తప్ప? వాళ్ళు చేసిన తప్పేముంది? పేపర్లు ఏరివ్వడం తప్పు కాదుగా, మంచి పనే చేశారుగా. అయినా వాళ్ళు సెలెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఒక కలెక్టర్ చేయాల్సిన పని కాదు పేపర్లు ఏరటం. అర్థమైనా? కలెక్టర్ చేయాల్సిన పని కాదు పేపర్లు ఏరడం అనేది. అదేనా? కలెక్టర్ కూర్చొని వేరే వాళ్ళతో పని చేయించడం రావాలి. ఇక్కడ పని చేయటం నువ్వు ఓకే చేస్తే చేయగానే పని చేయించడం కూడా రావాలి. కలెక్టర్ అంటే పని చేయించేవాడు, కలెక్టర్ అంటే పని చేయించేవాడు. ఇక్కడ పేపర్లో ఏరిన వాళ్ళందరూ మంచివాళ్లే, కానీ జాబ్కి అర్హులు కాదు. ఎందుకంటే వాళ్ళు చేయాల్సింది చేయలేరు. అలాగే ఇక్కడ మనం కూడా ఈ యొక్క మార్గంలో గురువు చెప్పినట్టుగా చేయాలి. గురువు ఒకటి చెబితే మనం ఇంకోటి చేసినాం అనుకోమ్మా, ఒకటి చెబితే ఇంకో విధంగా చేసినాం అనుకో, ఏం ఉపయోగం? అంటే గురువు చేయాల్సింది గురువు చేయాలి, శిష్యుడు చేయాల్సింది శిష్యుడు చేయాలి. ఇవి ధర్మాలు చెప్పారు మనకి, గురుగీతలోనే ధర్మాలు చెప్పారు. ఇఫ్ సపోజ్ ఉదాహరణకమ్మ గురువుగారు ఉన్నారనుకోమ్మ, వచ్చారనుకోమ్మ, కుర్చీ ఆడుందనుకో, వెళ్ళి తెచ్చి ఇక్కడ వేసుకొని గురువుగారు కూర్చోకూడదు. ఎప్పుడు? శిష్యుడు ఉన్నప్పుడు శిష్యుడు వేయాలి కుర్చీ. గురువుగారు ఏమండి కుర్చీ వేసుకోవడం తప్ప? మంచిదేగా, నాకు అహంకారం లేదు, గర్వం లేదు, దమ్మం లేదు, నా కుర్చీని వేసుకుంటే వేసుకోవచ్చు, తప్పని కాదు. కానీ అది ధర్మం కాదు. శిష్యుడు చేయాలి సేవ. ఎవరు చేయాల్సింది వాళ్ళు చేయాలి. అర్థమైందమ్మా? ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి గురువు గారికి బోధనం పెట్టామనుకో, బోధనం పెట్టిన తర్వాత మనం భక్తులందరూ ఏం చేస్తారు? ఒక బౌల్ తీసుకొని, వాటర్ తీసుకొని, ఒక టవల్ తీసుకొని నిల్చుంటారు. ఎందుకు? గురువు గారికి చేయి కడుక్కోవడం రాదా? ఆడదాకపోయి వాష్ బేసిన్ కాడికి పోయి చేయి కడుక్కోలేడా? అందరూ చాలామంది అనుకుంటారు, ఏమో ఈయనంట చేయి కడుక్కోలేనండి, ఈయనకు చేతులు కడగాలంట, మూతులు తొడవాలంట, తుండుకొండ తేవాలంట. తెలియని వాళ్ళు అనుకుంటారు. కానీ అది గురువుకు నువ్వు ఇచ్చేటువంటి రెస్పెక్ట్, గురువుకు నీవు ఇచ్చేటువంటి గౌరవం. ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్పారు? గురువుని ఎంత స్థాయిలో ఆరాధించారు? గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర. బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల కంటే అధికుడైనటువంటి గురుడు నీ ఇంటికి నడిచి వస్తే, కదులుతున్న దేవాలయం గురుడు అంటే. గురువు అంటే ఎవరు? మామూలు మనిషా? గురువు అంటే ఎవరు? కదులుతున్న దేవాలయం, కదులుతున్న దైవం. అది చూసే దైవం, మాట్లాడే దైవం, వినే దైవం. నువ్వు పెట్టిన నైవేద్యాన్ని ప్రత్యక్షంగా ఆరగించేటువంటి, నైవేద్యాన్ని స్వీకరించేటువంటి దైవం గురువు అంటే. అలాంటి దైవస్వరూపమైనటువంటి గురువు నీ ఇంటికి రావటమే గొప్ప. మనకి మహాభారతంలో మాధవదాస్ చరిత్ర చెప్పినప్పుడు ఏమని చెప్తారంటే, అక్కడ అన్నదానం జరుగుతుంటుంది. ఒక గంట కడతారు అక్కడ అన్నదానంలో, ఒక గంట కడతారు. ఆ గంటకి ఏంటంటే నాగవాసం అంటారు. మధ్యలో ఉండే కడ్డీ ఉంటుంది కదా, మధ్యలో ఉండే కడ్డీని నాగవాసం అంటారు. అది లేకుండా కట్టారు, నాగవాసం లేకుండా గంట కట్టారు. ఒక నియమం పెట్టారనమాట. ఏమి నియమం అంటే, 1,00,000 మంది బ్రాహ్మణులు లేదా 1,00,000 మంది భక్తులు భోంచేస్తే ఆటోమేటిక్గా అది మోగిద్ది. నాగవాసం లేకుండానే ఆటోమేటిక్గా సౌండ్ వచ్చింది. అది దాని విశేషం అనమాట.
అయితే ఇంతలోకే ఒక ఈ భక్తుడు వస్తున్నాడు, మాధవదాసు అనేటువంటి భక్తుడు వస్తున్నాడు. అక్కడ చాలామంది రష్ ఎక్కువ ఉంది. ఆయన ఎప్పుడూ కూడా వేరే వాళ్ళు వండింది తిండు, ఆయన గురుభక్తుడు, ఆయనంతా ఆయనే వండుకొని తినాలి, ఆయన నియమం అలా పెట్టుకున్నాడు. అక్కడ ధర్మరాజు ఉంటే అక్కడ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మరి ఇట్లా వేరే వండుకుందంట, నాకు స్వయం పాకం ఇప్పించండి అంటే ఆయనకు కావాల్సినటువంటి పదార్థాలు అవన్నీ కూడా ఇప్పించి పంపిస్తారు. ఆయన అక్కడ పక్కన ఒక బావి ఉంటే ఆ బావి ఒడ్డున పక్కన కూర్చొని అవన్నీ వండుకొని స్నానం చేసి అవన్నీ అక్కడ భగవంతుడికి నివేదన చేసి ఆహారం స్వీకరిస్తాడు. ఎప్పుడైతే ఆయన చేయి కడుక్కుంటాడో వెంటనే అక్కడ గంట మోగింది. అప్పుడు వెంటనే ధర్మరాజు అంటాడు, మనం భోజనాలు స్టార్ట్ చేసింది ఇప్పుడే కదా, మహా అంటే ఒక 5,000 మంది 10,000 మంది భోంచేస్తారు, మరి 1,00,000 మంది భోంచేయకముందే గంట ఎలా మోగింది, ఏమైనా పొరపాటు జరిగిందా ఏంటి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మను అడుగుతారు. అప్పుడు పరమాత్మ చెప్తారు, నాయన ఇగోరా ఇట్రా నేను చూపిస్తా అని చెప్పి ఆ బావి దగ్గరకు వెళ్ళి అక్కడ కూర్చున్నటువంటి మాధవదాసుని చూపిస్తారు. ఇతను ఎవరో తెలుసా, ఇతను ఒక గురుభక్తుడు, ఇతను ఈరోజు ఇంత పరమ పవిత్రమైనటువంటి యొక్క అన్నదాన యజ్ఞంలో పాల్గొనటమే నీ అదృష్టంగా నువ్వు భావించు. ఇతను ఆ రోజు భోంచేసి గురువుకు సమర్పించి ఆ ప్రసాదంగా స్వీకరించి గురువు నామస్మరణాన్ని చేశాడు, గురు మంత్ర అనుష్ఠానం చేశాడు. కాబట్టి ఆ 1,00,000 మంది బ్రాహ్మణులు భోంచేస్తే ఎంత ఫలితమో అంత ఫలితం కలిగింది. ఒక గురుభక్తుడు మంత్రాన్ని అనుష్ఠానం చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తేనే 1,00,000 మంది బ్రాహ్మణులు భోంచేస్తే ఎంత ప్రయోజనమో అంత ప్రయోజనం కలిగిందంటే, మరి ఈ రోజున ఇక్కడికి ఇంతమంది భక్తులు వచ్చి మనం భోంచేసి వెళ్ళినామంటే అది వాళ్ళకి ఎంత మంచి జరుగుద్ది, వాళ్ళకి ఎంత ప్రయోజనం కలుగుద్ది. ఇది కదా విశేషం అంటే. మరి ఆ నమ్మకం మనకుండాలి, మరి ఇలాంటి అసలు గురువుగారికి కాదు చేయగడగాల్సింది, మన ఆశ్రమం ధర్మం ప్రకారం అండి భక్తులందరూ కూడా చేతులు కడగాలి. ఇంట్లో ఎవరు చేయి వాళ్ళు కడుక్కుంటే అన్నం భోజనం చేసిన ఫలితం ఏమొచ్చింది, అమ్మ చేతులు కడిగించాలంటారు. చేతులు కడిగించడం అంటే ఏంటి, అసలు భోంచేసేప్పుడు గురువు కానీ పెద్దలు కానీ వచ్చినప్పుడు భోజనాలు పెట్టేప్పుడు ఆ ఇంటి యజమాని అక్కడ నిల్చొని ఉండాలి. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ నిల్చొని గురువుగారు భోంచేసేంత వరకు లేదా ఆ పెద్ద మనిషి భోంచేసేంత వరకు అక్కడే నిల్చొని వారు భోంచేసిన తర్వాతనే వాళ్ళు భోంచేయాలి. ఇది ధర్మం కదా. అంటే ఎందుకు ఇవన్నీ అంటే అంత గొప్పవారు, అంతటి మహాత్ముడు మన ఇంటికి వచ్చినప్పుడు ఈ మాత్రం చేయలేవా నువ్వు సేవ? అది మనం వారికి ఇచ్చేటువంటి గౌరవం, అది మనం వారికి ఇచ్చేటువంటి రెస్పెక్టు. అలా చెయ్యటం వలన మనకే మేలు జరుగుద్ది. వాళ్ళు చేయి వాళ్ళు కడుక్కోలేక కాదు, వాళ్ళ కాళ్ళు వాళ్ళు కడుక్కోగాదు. గురువుగారు ఒకటే చెప్పారు, నాయన నీ శిష్యుడింటికి నువ్వు వెళ్ళినప్పుడు వాళ్ళ కాళ్ళు కడగాలి, నీ కాళ్ళు నువ్వే కడుక్కునేట్టయితే అక్కడికి వెళ్ళటం ఎందుకు? అలాంటి శిష్యుడింటికి వెళ్ళినా ఒకటే వెళ్ళకపోయినా ఒకటే. గురువుగారు ఇంటికి వస్తే పాదాలు కూడా కడగలేనటువంటి శిష్యుడింటికి నువ్వెందుకు వెళ్ళటం? ఆయన ఒక శిష్యుడు, నువ్వు ఒక గురువే, నువ్వేమి నేర్పినట్టు వాడికి సంస్కారం. గురువుగారు చెమ్ముంది కదా తొట్లో నీళ్ళు వద్దులేమ్మ నేను కడుక్కుంటలే, నువ్వు కడుక్కునేట్టయితే వాడికి ఇంకెప్పుడు నేర్పుతావు? ఎవరు నేర్పాలి వారికి? అంతేకమ్మా ధర్మం నేర్పాలి కదా, ధర్మం చెప్పాలి కదా. అంటే గురువుకున్న ధర్మాలు గురువుకుని, శిష్యుడుకున్న ధర్మాలు శిష్యుడుకుని. మరి గురువు కూడా అంత గొప్పగా జీవించగలగాలి. గురువు యొక్క జీవన విధానం కూడా ఆదర్శవంతంగా ఉండాలి, అద్భుతంగా ఉండాలి, లోకం మొత్తం మెచ్చేట్లుగా ఉండాలి. నాయనగారు ఏమని చెప్పారు, నాయన నీకు నాకు మాట వచ్చేట్లుగా నువ్వు జీవించకూడదు. ఈ లోకం నిన్ను నన్ను ఇద్దరిని కూడా లోకం మెచ్చుకునేట్లుగా ఉండాలి నీ జీవన విధానం అని చెప్పారు. మనం అలా జీవించాలి. నాయనగారు ఎప్పుడు ఒక పద్యం చెప్తారు, అమ్మకు 2 అబ్బకు 2 నిమ్మకి దిట్టించు కూతురు ఎందుకు ధరణి అన్నారు. ఇక తల్లిదండ్రులకు మాట తెచ్చేటువంటి కొడుకులు బిడ్డలు ఉంటే ఎందుకు, ఊడితే ఎందుకు? అందుకనమ్మా మనందరం కూడా నాయనగారు చెప్పిన ధర్మాన్ని, నాయనగారు చెప్పినటువంటి బోధను ముందు గుర్తించాలి, ముందు అర్థం చేసుకోవాలి, ఆచరించేటువంటి ప్రయత్నం చేద్దాం. గొప్ప ప్రయోజనం కలుగుతుంది, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. మనం ఈ జన్మకు వచ్చింది ఎందుకు? మోక్షాన్ని పొందటానికి. మోక్షాన్ని పొందేటువంటి సందర్భంలో మధ్యలో మాయ వలన కానీ, మాయ తన ప్రభావాన్ని చూపెట్టింది, అయినా కానీ మనం వారి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని విడిచిపెట్టకుండా వారి మీద భక్తితోటి, విశ్వాసంతో, నమ్మకంతో వారిని నమ్ముకొని అడుగులు వేస్తే ఖచ్చితంగా మనకు మేలు జరుగుద్ది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఒక్కోసారి మనకు ఇబ్బంది జరుగుద్ది,
ఒకసారి ఇబ్బంది కూడా వారే ఇస్తారు. ఇబ్బంది కూడా వారే. ఈ ఇబ్బంది వెనక ఆలోచిస్తే గొప్ప ప్రయోజనం ఉంటుంది. అడుగుతాం, నేను అడిగిన మంచిది నాకు ఎందుకు ఇవ్వలేదు అంటాడు, ప్రశ్నిస్తారు. నేను మా మనవడికి కారు కావాలని నేను అడిగాను, ఈ గురువు గారు ఇవ్వట్లేదు, నేను తిరుపతి వెళ్ళాక వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో కారు వచ్చింది అన్నాడు. ఇక ఆశ్రమానికి బోటర్లో ఇప్పుడు 4 నెలల నుంచి ఆశ్రమానికి బోటర్లా తిరుపతి పోతున్నాడు. ఆయనకి ఏమన్నా నష్టమా? గురువు గారికి ఏమన్నా నష్టమా? తిరుపతి బాగానే ఉంది. 5వ నెల 5 నెలలు దాటిన తర్వాత 12వ రోజున పోతుంటే యాక్సిడెంట్ అయింది, కాలుకు దెబ్బ తగిలింది. ఏంది వెంకటేశ్వర స్వామి కాలుకెందుకు, మా అబ్బాయికి కాలుకెందుకు దెబ్బ తగిలిచ్చును అన్నాడు. వెంకటేశ్వర స్వామి ఏం మాట్లాడతారు? వెంకటేశ్వర స్వామి ఎప్పుడన్నా మాట్లాడిండా? అప్పుడు మళ్ళీ గురువుగారి దగ్గరకే వచ్చిండు. మళ్ళీ మాట్లాడే దైవం ఎక్కడున్నాడు? ఆశ్రమంలో. గురువుగారి దగ్గరకు వచ్చి ఏమి స్వామి అన్నాడు. మరి నువ్వేదో వెంకటేశ్వర స్వామి అని పోయినువు కానాయన, నాకు తెలుసు మీ అబ్బాయికి యాక్సిడెంట్ గండం ఉంది, అందుకే నేను ఇప్పుడే కొనుక్కోవద్దన్న ఉద్దేశంతో వద్దులే నాయన అని చెప్పా. కానీ నువ్వు మీ అబ్బాయి మీద ఉన్న మమకారంతో వెళ్ళి ఈ పరిస్థితి తీసుకొచ్చి నువ్వు, మరి దానికి నేనేం చేశాను నాయన అంటాడు. అర్థమైందమ్మా? గురువుగారు కానీ భగవంతుడు కానీ ఒక్కోసారి మనకు ప్రొవైడ్ చేయలేదు అంటే, దాన్ని మనకు ప్రసాదించలేదు అంటే అది కూడా మన మంచికే. ఏదో ఒక మంచి మనకు జరగడం కోసమే వారు ఆపుంటారు. అర్థమైందమ్మా? ఒక వడ్డానం కావాలని, నెక్లెస్ కావాలని, స్వాతిహారం కావాలని ఒకటే వేడుకుంది. గురువుగారు చెప్పారు, వద్దమ్మా, ఎందుకమ్మా ఆ అఫర్మేషన్ ఎందుకు అట్లా చెప్పొద్దు, అది మంచిది కాదంటారు. నీకేం తెలుసు గురువుగారు, మా తోటి కోళ్ళకి మొన్ననే 1/2 కేజీ బంగారం కొన్నారు వాళ్ళ పిల్లగాళ్ళు, నువ్వు నాకు వద్దంటను, నేను రోజు మంత్రం ఎందుకు చదువుతున్నా అనుకుంటున్నావు, దీనికోసమే మంత్రం చదువుతున్నా అని చదివింది. వడ్డాణం వచ్చింది, నెక్లెస్ వచ్చింది, స్వాతిహారం వచ్చింది. అబ్బా గురువుగారు నమస్కారం అండి, భలేగా వచ్చినాయి అని. అవి మంచిది కాదమ్మా. ఒకరోజు అవి పెట్టుకొని వెళ్తూ ఉంటే వాళ్ళ కారు ఆగిపోయింది, అడవిలో దిగారు, అక్కడ ఉన్నటువంటి దొంగలు వచ్చారు, 4 కొట్టారు, తీసిపోయారు. మెడ మొత్తం ఫ్రాక్చర్ అయిపోయింది, సర్వైకల్ ప్రాబ్లం ఏర్పడింది. నాకు తెలుసమ్మా, అందుకే వద్దని చెప్పాను, విన్నవా? ఇప్పుడు బంగారం పోయింది, మెడ నొప్పి వచ్చింది. అంటే ఏదన్నా మనకిస్తే మన మంచి కోసమే. ఇప్పుడు భగవంతుని అంటున్నాం, గురువుగారిని అంటున్నాం, మనం ఇస్తామా? మనం మాత్రం మన పిల్లలకి ఇబ్బంది ఉంటుందని తెలిస్తే ఇస్తామా? సపోజ్ ఉదాహరణకి వాళ్ళ మనవరాలకి జలుబు చేసింది బాగా, అసలు గాలి ఆడట్లా, ముక్కులో డ్రాప్స్ వేస్తున్నారు, నాజల్ డ్రాప్స్ వేస్తున్నారు. నాజల్ డ్రాప్స్ వేస్తేనే అంటుంది. డాక్టర్ గారిని పిలిచారు, ఆయన సూది పట్టుకొని వచ్చిండు ఇంజెక్షన్ చేయటానికి. ఇటువైపు ఐస్ క్రీమ్ అమ్మేవాడు వచ్చిండు, 2 ఉన్నారు. మొత్తం ముందు ఎవరున్నారు? ఐస్ క్రీమ్ అమ్మేవాడు వచ్చి నిల్చున్నాడు, సూది వేసేటువంటి డాక్టర్ గారు వచ్చిండు. ఇప్పుడు వాళ్ళ మనవడు వచ్చి నాకు సూదొద్దు, నాకు ఐస్ క్రీమ్ కావాలని కింద పడి ఏడుస్తున్నాడు, పొరలాడుతున్నాడు. ఇప్పుడు మరి పిల్లగాడు ఐస్ క్రీమ్ కావాలని అడుగుతున్నాడు, సూదొద్దంటాడని చెప్పి అసలే పిల్లగాడు చెప్పిందే ఇందామలే అని చెప్పి మీరు పిల్లగాడికి ఐస్ క్రీమ్ ఇప్పించి సూది అయిపోయకుండా ఉంటారా? ఒకవేళ అట్లే చేస్తే మనం ఐసీయూలో పెట్టాలి, తీసుకొచ్చి పిల్లగాడిని. మనకి తెలుసు, ఆ విషయం తెలుసు, ఇప్పటికే కాలు ఆడట్లేదు, ఇక ఐస్ క్రీమ్ తింటే ఇంకెట్లుంటుందో పరిస్థితి మనకు అర్థమైంది. అంటే మన పిల్లగాడికి అయితే వాడు కోరింది అయితే ఇయ్యట్లా, ఐస్ క్రీమ్ అయితే ఇయ్యొద్దు, వాడు వద్దన్నటువంటి సూదిని 4 పిలిచి గట్టిగా బలవంతంగా పట్టుకొని ఇంజెక్షన్ చేపిస్తారు. భారతమ్మ గారి మనవరాలకు కూడా ఇంజెక్షన్ చేపియాలంటే బాజీ రావాలి పట్టుకోవడానికి, గట్టిగా పట్టుకోవాలి పెద్దయ్యాకనే. అంటే అట్లా మరి వద్దని చెప్పి భారతమ్మ గారు ఏమైనా ఇంజెక్షన్ చేయించకుండా ఉందా? చెప్పింది. మరి ఐస్ క్రీమ్ పెట్టిద్దా? పెట్టదు. మన పిల్లగాళ్ళకైతే ఐస్ క్రీమ్ అడిగితే ఏమో, వద్దంటే సూది చేపిస్తాం. మరి భగవంతుడు మాత్రం మనకి ఇబ్బంది కలిగేది పరిస్థితి ఉన్నప్పుడు మనం అడిగితే ఇస్తాడా? అట్లే భగవంతుడు కూడా మనకి ఇవ్వలేదని మనం సరిపెట్టుకోగలిగితే, మనం పాటించినటువంటి ధర్మాన్ని అక్కడ భగవంతుడి దగ్గర కూడా గుర్తు చేసుకొని మనకేదో నష్టం జరుగుద్ది, అందుకే వారు ఇవ్వలేదు, మనకు మేలు జరిగే రోజున మనకి ఏది అవసరమైతే అది ఇస్తారనే నమ్మకంతో మనం ఉంటే ఇంకా భయం ఎందుకమ్మా? ఇంకా అసలు భయం ఎందుకు ఉండదు సాధకుడికి? ఆ నమ్మకం శిష్యుడికి తగ్గకుండా చూసుకోవాలి. పూర్తి విశ్వాసంతో మనం జీవించగలగాలి. అప్పుడు
మనకు ఏది కావాలో అది అనుగ్రహిస్తారు. అమ్మ, వారు కాక ఇంక రక్షించేవారెవరు? వారు కాక అనుగ్రహించేవారు ఇంకెవరున్నారు మనకు? మన నమ్మకాన్ని అక్కడ పెట్టినప్పుడు ఎప్పుడు కూడా వృధా కాదు, నమ్మింది సొమ్ము అవుతుంది, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. అర్థమైందమ్మా? అందుకే అనేకమైనటువంటి సందర్భాల్లో మనం గురువును పూజించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. గురువు కానీ గురు భక్తులు కానీ ఇంటికి వచ్చారు అంటే ఎంత విశేషం అంటే అంత విశేషం, మామూలు విషయం కాదు. అర్థమైందమ్మా? మనం గురువుగారి ఇంటికి వెళ్ళటం కాదు, గురువుగారి ఆశ్రమానికి వెళ్ళటం కాదు, గురువును కూడా మన ఇంటికి ఆహ్వానించుకోవాలి. ఎందుకంటే మీరు వెళ్ళారు ఓకే, గురు భక్తులు కొంతమంది వచ్చి మన ఇంట్లో స్మరణ చేస్తే, పూజ చేస్తే ఎన్ని దోషాలు ఉంటాయి అన్ని దోషాలు తొలగిపోతాయి. అర్థమైందా? అందుకే గురువును కూడా ఇంటికి ఆహ్వానించి పూజ చేసుకోవటం అనేటువంటిది ఆనవాయితీగా మనకు పెద్దలు ఏర్పాటు చేశారు. అందుకే మరి లేకపోతే వారు ఎంత శ్రమ చేసుకొని వచ్చేవారు. ఇప్పుడు నాయనగారు కానీ అమ్మగారు కానీ ఎంత శ్రమ చేసుకొని వెళ్ళేవారు. ఇప్పట్లో ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఇంటి ముందుకే క్యాబ్ వస్తుంది. అప్పటి రోజుల్లో బస్ స్టాప్ కాడికి వెళ్ళాలా, బస్సు ఎక్కాలా, దిగాలా, సీటు దొరుకుద్ది, సీటు దొరకదు, ఎంత రష్షు, ఎంత ఇబ్బంది పడ్డారు మన కోసం వారు. ఏనాడైనా వారు మన కోసం ఇబ్బంది అని అనుకోలేదు. ఎందుకంటే వారు మనల్ని ఉద్ధరించడం కోసమే అవతరించారు. వారు పుట్టిందే మన కోసం. మరి అలాంటి మహాత్ములు మన కోసం వారిలో ఉన్నటువంటి ప్రతి అణువణువును కూడా మన కోసమే వినియోగించారు. వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతి క్షణం కూడా మన గురించే ఆలోచించారు. మనకు వినియోగించడం కోసమే వారు ప్రయత్నం చేశారు. అమ్మగారు కానీ నాయనగారు ఏమన్నా అన్నారంటే, ఈ గురువు గారు నా కోసమే పుట్టారు, నన్ను ఉద్ధరించడం కోసమే పుట్టారు, నన్ను తరింపచేయటం కోసమే ఈ గురువు ఈ లోకంలోకి దిగివచ్చారు అని చెప్పి ఎన్నిసార్లు చెప్పేవారు. అర్థమైందమ్మా? గురువు అంటే ఆషామాషి అమ్మ, గురువు అంటే మామూల. మరి అంత గొప్ప గురువుతో మనకి సాంగత్యం ఉందండి, అంత గొప్ప గురువుతో మనకు సాంగత్యం ఉందంటే అది ఎంత విశేషం, మామూలు విషయం అది. అందుకే అమ్మా, గురువు యొక్క గొప్పదనాన్ని గుర్తించాలి, గురువు యొక్క విలువను గుర్తించాలి. ఆ విలువతో, ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో గురువు యొక్క గౌరవానికి భంగం కలగకుండా జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా నడుచుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గురువుగారు ఏమనరమ్మా, గురువుగారు ఏమీ అనరు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. గురువుగారు ఒక ఊరు వెళ్ళారు. వాళ్ళ అమ్మాయిది పెళ్ళవుతుంది. పెళ్ళి ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. గురువుగారు ఇంటికి వెళ్ళారు. కొంచెం హైఫై వాళ్ళు, ఎవరు శిష్యులు కొంచెం హైఫై. మరి గురువుగారు మామూలుగా నడుచుకుంటూ వెళ్తారు కదా, మరి కారులో వచ్చినప్పుడు మరి గురువుగారు ఆనొద్దు ఆయనకి. గురువుగారు నడిచొచ్చిండు కదా, గురువుగారు నడిచొస్తే శిష్యుడు కారులో వచ్చిండనుకో గురువును గుర్తించొద్దమ్మా? గుర్తిస్తారా? ఎంత గుర్తించేవాళ్ళు ఉన్నారు, అహంతో ఉండేవాళ్ళు ఉన్నారు, గర్వంతో ఉండేవాళ్ళు కూడా లోకంలో ఉన్నారు. వాళ్ళ చుట్టాలందరినీ ధనవంతులను అందరిని కూడా కారులో పంపిస్తున్నాడు ఫంక్షన్ హాల్ కాడికి. వాళ్ళందరి ముందు ఆయన చూస్తూ ఉండగానే వాళ్ళందరి ముందే గురువుగారు కూడా నడుచుకుంటూ ఫంక్షన్ హాల్కి వెళ్ళాడు. పోతే పండ్లే గురువుగారేగా, ఆయనే నడిచిపోతలే అనుకోండి. ఎందుకంటే గురువునంటే అంత తక్కువ అంచనా అనమాట. లేనోడుగా గురువు, మన ఆయన హైఫైయా. లేనోడుగా గురువుగారు ఏమన్నాడా, అయ్యా నా కారు పెట్టు, నా కారులో తెసు, అది నీ ఇష్టం. నువ్వు గురువుకి ఇచ్చే రెస్పెక్ట్, గురువుకి నువ్వు ఇచ్చే విలువ, నువ్వు ఇస్తావు, అది నువ్వు చూసుకో. అది గురువు అడుగుతారా, నా కారు ఇవ్వు, బైక్ ఇవ్వు, అది పెట్టు, ఇది పెట్టు, అది ఇది అడుగుతారా? ఆయనకేం అవసరం? నీ ధర్మం నువ్వు పాటించు, ఆయన ధర్మం ఆయన పాటించుతారు. ఎక్కించుకోలే, కారు ఎక్కిలే ఆయన గురువుగారిని. నడుచుకుంటూనే వెళ్ళాడు గురువుగారు నడుచుకుంటున్నాడు. పెళ్ళి అయిన తర్వాత కొన్ని రోజులకి ఆయన భార్యకి డిస్క్ ప్రాబ్లం వచ్చి ఇంక అసలు కదల మంచం మీదనే పడుకుంది. ఫస్ట్ ఆమె, తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన కూడా పడుకున్నాడు. చాలా సంవత్సరాలు అలాగే పడుకున్నారు ఇద్దరు. ఇక వాళ్ళ ఇంట్లో ధనవంతులే, వాళ్ళ ఇంట్లో మంచి కాస్ట్లీ కార్ట్స్ ఉన్నాయి, బెడ్స్ ఉన్నాయి, కాస్ట్లీ
కార్డ్స్ బెడ్స్ ఉన్నాయి, వాటి మీద పడుకోకూడదమ్మ. వాళ్ళు వాటి మీద పడుకోకూడదు. చెక్క బల్ల మీద క్లాత్ లేకుండా, పిల్లో లేకుండా పడుకోవాలి. ఎందుకమ్మ ఇంత అవస్థ? ఆ మాత్రం రెస్పెక్ట్ ఇస్తే పోయేదిగా, ఆ మాత్రం గౌరవం ఇస్తే పోయేదిగా. ఆయన ఏమన్నా కోరుకున్నాడా? ఇది మనం గుర్తించాల్సింది. అంటే అవకాశం లేకపోవటం వేరు, అహంకారంతో జీవించటం వేరు. అర్థమైందమ్మా? ఇక్కడ అహంకారం అర్థమైందమ్మా? గురువు లేనివాడని, పేదవాడని అహంకారంతో వ్యవహరిస్తే కలిగేటువంటి రిజల్ట్ ఇలా ఉంటుంది. ఇది ప్రత్యక్షంగా అనుభవంలో ఉన్నటువంటిది. నాయనగారే చెప్పారు ఇలా జరిగింది. మనం ధర్మంగా జీవించుదాం. వారు ధర్మం చెప్పారు. వారెంత ధర్మంగా జీవించారు. ఒక ఎగ్జాంపుల్ అమ్మ, నాన్నగారు మా ఇంట్లో టీ తాగితే గ్లాస్ పక్కనే పెడతారు. అసలు కదలరు. ఆ గ్లాస్ వేరే వాళ్ళు తీయాలా. అదేనా? అలాంటిది వాళ్ళ గురువు గారు ఊరు వెళ్తే, కొండవీడు వెళితే అక్కడ బావి ఉంది. మనం చూసాం, లోతుగా ఉంటుంది బావి, చాలా లోతుగా ఉంటుంది. దాంట్లో నీళ్లు తోడేవారు భక్తులు చాలామంది. తెల్లవారులు నీళ్లు తోడుతూనే ఉండాలంట. భక్తులు చాలామంది నీళ్లు తోడు. అట్లా నాన్నగారు కూడా కాసేపు నీళ్లు తోడితే చేతులన్నీ ఎర్రగా అయినాయట. బొబ్బలు వచ్చినాయి. ఎందుకంటే అసలు ఇంటికాడ కదలనిస్తేగా అవసరం. ఇంటికాడ చేయలేదు, కానీ గురువు యొక్క సన్నిధిలో సేవ చేశారు. గిన్నె దోమేవారు. మల్లారం వస్తే, బుర్హానుద్దీన్ గారు మల్లారం వస్తే నాయనగారు వండి పెట్టేవారట. మల్లారంలో నాయనగారు వండి పెట్టేవారు. గురువుగారు అంటే ఇంటికాడ అసలు పుల్ల తీసి పెట్టరన్నమాట. ఇటు పుల్ల అటు పెట్టరు, కానీ గురువుగారి కోసం వంట చేసి పెట్టారు. గురువుగారి యొక్క బావిలో నీళ్లు తోడి వాళ్ళ తొట్టి నింపారు. ఇంటికాడ చేయలేదు, కానీ గురువు యొక్క సన్నిధిలో చేశారు. అంటే సేవ చేయటం ధర్మం అని వారు నడిచి చూపెట్టారు. మనం చదివినప్పుడు వందే గురు చరిత్ర సంగ్రహమునకు నన్ను, గురువు యొక్క చరిత్రను తెలుసుకోవాలని. గురువు యొక్క చరిత్రను ఎందుకు తెలుసుకోవాలి అంటే, గురువు ఎలా సేవ చేశారు, గురువు ఎలా జీవించారు, ఎంత ఆదర్శవంతంగా జీవించారో తెలుసుకోవాలంటే వారి చరిత్ర చదవాలి. వారి చరిత్ర చదివినప్పుడే వారు ఎలా జీవించారో మనకి తెలుస్తుంది. అందుకే వారు అంతగా ప్రకాశించారు, అంతగా రాణించారు, కొన్ని వేల మందిని తరింపచేశారు. అలాంటి మహాత్ముడు మనకు గురువై ఉన్నారంటే అది మనకి ఎంతటి అదృష్టమో చెప్పలేం. మన వైరాలో నాయనగారి జీవిత చరిత్ర టైప్ చేశాడు. ఆయన ఎప్పుడు చూడలేదు. నాయనగారు పరమపదించిన తర్వాత ఇది ప్రింట్ చేయించిన పుస్తకం నాయనగారి జీవిత చరిత్ర ప్రింట్ అయిన తర్వాత ఆయన చెప్పాడనమాట, డిటిపి కొట్టి ఆయన, కృష్ణ గారు ఇంత గొప్పగా జీవించినటువంటి మహాత్ముడు మన వైరాలో ఉన్నారని కానీ, ఈ బీసీ కాలనీలో ఉన్నారని నేను ప్రత్యక్షంగా వారు జీవించుకున్న కాలంలో నేనున్నా కానీ నాకు తెలియదు ఇంత గొప్పవారని. ఈ పుస్తకం కనుక అప్పుడే నేను డిటిపి కొట్టుంటే అప్పుడే వచ్చి వారి దర్శనం చేసుకునేటువంటి వాడిని, వారి దర్శనం చేసుకోలేకపోయినటువంటి బాధ మిగిలిపోయిందని. అంటే వారి జీవిత చరిత్ర చదివితే అంత అద్భుతంగా ఉంది నాయనగారి జీవిత చరిత్ర. అందుకే మనకు సద్గురువుల సచ్చరిత్ర అని చెప్పే పుస్తకం కూడా ప్రింట్ చేయించినాం. మన పైన ఉన్నటువంటి పరంపరలో ఉన్నటువంటి గురువులు, అలాగే నాయనగారి యొక్క జీవిత చరిత్ర కూడా దాంట్లో ప్రింట్ చేసినాం. ఎంతమంది అది చదివి నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయని చెప్పారు. చాలామంది భక్తులు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇప్పుడు సాయిబాబా భక్తులు ఉంటారు కమ్మా, సాయిబాబా భక్తులు ప్రాబ్లం వస్తే సాయి చరిత్ర పారాయణం చేస్తారు కదా. అట్లే మన గురుభక్తులు కొంతమంది నాకు ఫోన్ చేసి, నాయనగారు ఇట్లా నాయనగారి జీవిత చరిత్ర నేను పారాయణం చేశాను, ఆ పారాయణం చేసిన తర్వాత నాకు మంచిగా అనిపించింది, మా ప్రాబ్లమ్స్ క్లియర్ అయినాయి అని చెప్పారు. అంటే అంతటి మహాత్ముడు, వారిని తలుచుకుంటేనే అంత శక్తి సామర్థ్యం మనలో ఏర్పడతాయి. అంత గొప్పగా జీవించారు. అలాంటి మహాత్ముడు మనకు పరిచయం అయ్యి మనకు గురువై ఉన్నారంటే, మన పరంపరలో ఉన్నారంటే ఎంత అదృష్టవంతులు మనం, ఎంత పుణ్యం చేస్తుంటే అలాంటి మహాత్ముడు మనకు గురువై ఉండాలి. అందుకే వారు జీవించి మనందరినీ కూడా ఆ మార్గంలో జీవించేట్లుగా నిర్దేశించి ఒక మార్గాన్ని మనకు చూపెట్టారు. మనం చేసింది ఏం లేదు. ఇవాళ మనం ఏమైనా చేస్తున్నామా? వారు చేసిన దాంట్లో ఎంత
కించిత్ కూడా చేయట్లేదు. మనం ఏం చేస్తున్నామంటే వారు చెప్పింది ఆచరిస్తే చాలు, వేరే ఏం చేయక్కల. వారు చెప్పింది ఆచరిస్తే చాలు, మన జన్మ ధన్యమవుతుంది. కాబట్టి మనందరం కూడా ఆ మహాత్ములు నాయనగారు కానీ, అమ్మగారు కానీ, సీతమ్మ గారు కానీ ఎలా జీవించారో ఆ మార్గంలో జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ మార్గంలో వారు చెప్పినట్లుగా జీవించి మన జన్మను ధన్యం చేసుకుందాం. ఓకే, దయతల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.